హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించి మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఫ్రైడే ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు కూడా బేర్స్ వాళ్ళ పట్టును కొనసాగించారని చెప్పొచ్చు. సో మనం చూసాం ఫ్రైడే రోజు ఎంఎస్ఏ, రెజ్మీ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్, ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 20,000 crores వరకు కూడా డంప్ చేయటం చూసాం. ప్రాబ్లీ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 400 పాయింట్స్ కూడా క్రాక్ ఉంది. అండ్ ఈ రోజు మనం చూస్తే కనుక అనదర్ 160 పాయింట్స్ గివ్ అప్ చేసింది నిఫ్టీ అని చెప్పుకోవాలి. తో మనకి 120, 130 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయినప్పటికీ నిఫ్టీ సస్టైన్ కాలేకపోయింది. బుల్స్ ని టోటల్ దూరం పెట్టేసి బేర్స్ మార్కెట్ కంట్రోల్ తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఈ రోజు టాప్ నుంచి చూస్తే కనుక క్లోజ్ టు ఒక 300-320 పాయింట్స్ కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. బట్ డే లో దగ్గర క్లోజ్ అయింది. ఒక రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫార్మ్ అవుట్ అని చూసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బేర్స్ టోటల్ కంట్రోల్ లో ఉన్నారు మార్కెట్ అని. 23,378 మనం యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతున్న రేంజ్ ఆర్ మేబీ క్లోజ్ అయిన రేంజ్. అండ్ 23,765 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానికన్నా మధ్యలో 23,596 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఆర్ మేబీ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పైన ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆల్మోస్ట్ 400-430 పాయింట్స్ పైన రెండో రెసిస్టెన్స్ ఉంది. సో 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కాబట్టి సెల్ ఆన్ ర్యాలీస్ అనేది మనం తీసుకోవాలి, అదర్వైజ్ ఆప్షన్ అయితే మనకి లేదు. గుడ్ థింగ్ ఏంటంటే మనకి 7th April రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ని ఫిల్ చేసే ప్రక్రియ ఆల్రెడీ ఉంది మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి. అండ్ ఆ గ్యాప్ లో ఏదైతే ఉందో 23,153 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ అయితే ఉంది. సో అది సస్టైన్ అవుతుందా లేదా అనేది మేబీ దాని కింద క్లోజ్ అయినట్టు చెప్పొచ్చు. బట్ 23,000 కింద క్లోజ్ అయింది అంటే కనుక స్వింగ్ లో అగైన్ ఏదైతే ఉందో 22,181 వరకు కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అంత దూరం మనం ఇమీడియట్ వెళ్లాల్సిన అవసరం లేదు. బట్ 23,153 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఆ బార్ లో ఏదైతే ఉందో 22,719 మేబీ ఆ సపోర్ట్ తీసుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ వీఆర్ అట్ ద మిడ్ పాయింట్ అని చెప్పాలి యాజ్ ఆఫ్ నౌ. సో ఐదర్ వే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక షార్ట్ కవరింగ్ వస్తే కనుక పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. ఫ్రెష్ సెల్ ఆఫ్ కనుక జరిగితే మేబీ ఆ 23,000 కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. సో ఐటీ నేమ్స్ సెకండ్ డే ఒక మంచి రిలీఫ్ ఇచ్చాయని చెప్పాలి. రిలీఫ్ ర్యాలీ అని వచ్చి మనం బికాస్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ కాబట్టి నిన్న కూడా ఫ్రైడే రోజు కూడా పెరగటం చూసాం. అండ్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐటీ నేమ్స్ గ్రీన్ లో ట్రేడ్ అవుట్ అని చూసాం. సో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ అన్ని కూడా గ్రీన్ లో మనకి ట్రేడ్ అవుట్ అని చూసాం. వాటితో పాటు మెటల్స్ ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ కనపడింది. మెటల్స్ అండ్ ఎనర్జీ కూడా లైక్ కోల్ ఇండియా లాంటి స్టాక్స్, మేబీ జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అండ్ వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఆల్ అదర్ సెక్టర్స్ రైట్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ నుంచి ఫార్మా, ఆటో నెంబర్స్ ఏవైతే వచ్చాయో మే సేల్స్ నెంబర్స్, ఆ సెక్టర్ గానీ లేదంటే కోర్ సెక్టర్ లైక్ సిమెంట్ అండ్ ఇన్ఫ్రా, బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ అన్ని కూడా చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూస్తాం. సో బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు హిందుస్థాన్ లీవర్ 3.2% వరకు కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. టాటా కన్స్యూమర్, శ్రీరామ్ ఫైనాన్స్, మ్యాక్స్ హెల్త్, ఐటీసీ, M&M, టాటా మోటార్ ప్రైవేట్ వెహికల్, అల్ట్రాటెక్ ఇవన్నీ మోర్ దాన్ 2% వరకు కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ మనకు కనపడింది. సో ఒక లాంగ్ రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అంటాం మనం. 54,580 హై వెళ్ళాక 53,470 అంటే టాప్ నుంచి చూస్తే 1100 పాయింట్స్ కరెక్ట్ అవుట్ అని చూసాం. అండ్ ఈరోజు క్లోజింగ్ బేసిస్ చూస్తే కనుక ఇంకొక 560 or 600 పాయింట్స్ గివ్ అప్ చేసి ఆల్మోస్ట్ ఒక డే లో దగ్గర మనకి క్లోజ్ అవుట్ అని చూసాం. ఆఫ్ కోర్స్ 53,470 లో ఉన్నప్పటికీ 53,600 ప్లస్ లో క్లోజ్ అయింది. ఒక 120 పాయింట్స్ అపరేషన్ పక్కన పెడితే కనుక. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ పాయింట్స్ మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ 7th April రోజు ఏదైతే 52,778 ఉందో అదొక కీ సపోర్ట్ గా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ ఉంది. అదే విధంగా ఆ బార్ లో చూస్తే కనుక 51,868. సో అది సపోర్ట్ జోన్ గా మనం పరిగణించుకోవాలి. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఉందో 54,434. ప్రాబ్లీ అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రోజు హై కూడా అనుకోవచ్చు. అది మనం ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అపరేషన్ పక్కన పెడితే కనుక దాని తర్వాత స్వింగ్ హై ఏదైతే ఉందో 55,536 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంటుంది. మనం 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ 54,434. సో సెల్ ఆన్ రైజ్ అనేది మన స్ట్రాటజీ అవలంబించాలి, అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఒకవేళ చార్ట్స్ పరంగా మనం వెళ్తే కనుక. సో జీరో గెయినర్స్ బ్యాంక్ నిఫ్టీలో అన్ని కూడా లూజర్స్ అనే చెప్పాలి. రైట్ ఫ్రమ్ పిఎస్యు బ్యాంక్ నేమ్స్ నుంచి ప్రైవేట్ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ అన్ని కూడా ఈరోజు సెల్లింగ్ కి గురైనాయని చెప్పాలి. ముందుగా యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అండ్ పిఎన్బి బిగ్గెస్ట్ లూజర్స్. మూడు కూడా బిట్వీన్ 2 and 3.5% దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. దాని తర్వాత కోటక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్, ఐసిఐసిఐ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% కరెక్ట్ అవుట్ అని చూసాం. ఇక కొంచెం లెస్ ఇంపాక్ట్ అయిన నేమ్స్ ఏవి అనుకుంటే కనుక అంటే బిలో 1%
1% క్లోజ్ అయిన నేమ్స్ అనుకుంటే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ లాంటివి కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఇట్స్ ఆల్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో మనకి చూసామో ఐ థింక్ ఆ స్టాక్స్ అన్ని కూడా దే డిడ్ గుడ్ అని చెప్పాలి. సో టు నేమ్ ఫ్యూ ఐ థింక్ ఐటీ అండ్ మెటల్ నేమ్స్. సో బిగ్గెస్ట్ గెయినర్ మనకి ఎన్ఎండిసి గా నిలబడింది ఈ రోజు 6.9%. దాని తర్వాత లాట్ ఆఫ్ ఐటీ నేమ్స్ రైట్ ఫ్రమ్ ఎల్ఎన్టీ మైండరీ, పర్సిస్టెన్స్, ఎంఫసిస్, బిఎఫ్ఎల్, కేపీఐటీ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా అరౌండ్ 3 నుంచి 4.5% వరకు కూడా పెరగటం చూసాం. కొన్ని నేమ్స్ లైక్ ఇందాక అనుకున్న మెటల్స్ లో ప్రాబ్లీ ఆర్ ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లో ఐజిఎల్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ మనకు కనపడింది. ఇక కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ లారస్ ల్యాబ్ కానీ ఎనర్జీ రిలేటెడ్ అగైన్ మనం చూస్తే కనుక ఎక్సైడ్ ఇండస్ట్రీస్, కొన్ని వేరే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ జెడ్ఎస్ లైఫ్, నువామా లాంటి స్టాక్స్ కొద్దిగా గ్రీన్ లో మనకి ట్రేడ్ అవుట్ చేసాం. వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఒక బిగ్ అప్ మూవ్ వచ్చాయో వాటిల్లోనే రెడ్ గా క్లోజ్ అవుట్ అని చూసాం. ఐనాక్స్ విండ్ 9.5% క్రాక్ అయింది ఈ రోజు. అదేవిధంగా సుజ్లాన్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా పెరిగిన స్టాక్ ఇది. ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ ఎమర్జ్ అయింది, ఒక 6% కరెక్ట్ అవడం చూసాం. ఇక పవర్ ఇండియా స్టాక్ మనం చూసాం నాన్ స్టాప్ గా 31,000 నుంచి క్లోజ్ టు 38,000 పెరిగినాక ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ తోటి ఒక 4-5% కరెక్ట్ అవడం చూసాం. ఇక ఇక్కడ కూడా ఎఫ్ఎంసీజీ నేమ్స్ డాబర్, కోల్గేట్ లాంటి వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా ఆటో నేమ్స్ లైక్ అశోక్ లీలాండ్ గానీ ఇక మొన్న రిజల్ట్స్ ఇచ్చిన కొన్ని నేమ్స్ వాటిలో ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ కనపడింది. స్టాక్స్ లైక్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గానీ, గోల్డ్ లెండింగ్ కంపెనీస్ లైక్ ముత్తూట్ ఫైనాన్స్, అపార్ట్ ఫ్రమ్ బిఎఫ్ఐసిఎస్ సెగ్మెంట్, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్, అదేవిధంగా క్యాపిటల్ గుడ్స్ లో ఏబీబీ, కమిన్స్ లాంటి స్టాక్స్, ఐ థింక్ ఈవెన్ కోర్ సెక్టర్ లో కూడా అంబుజా సిమెంట్ లాంటివన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో సిమిలర్ ట్రెండ్ మనకు కనపడింది. సో లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిజల్ట్స్ రియాక్షన్. సో ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయిన నేమ్స్ లో ఎన్ఐటి గానీ, పీటీసీఐల్ గానీ బంపర్ రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. సో 18,000 రూపీస్ దగ్గర అబో 18,000 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఈ రోజు 14% పెరిగి, అదేవిధంగా వీకెస్ట్ నేమ్ లైక్ విఐపి లాంటి స్టాక్స్, అదేవిధంగా లోస్ నుంచి పెరుగుతున్న సరేగమా, వాడిలా లాంటి స్టాక్స్ వీటిలో కొద్దిగా పాజిటివ్ కనపడింది. ఐ థింక్ సుప్రియా లైఫ్ మనం ఫ్రైడే కూడా అనుకున్నాం మంచి రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఫాలో ఆన్ బయింగ్ కనపడింది దాంట్లో అబౌట్ 7.5%. అదేవిధంగా దాని స్పిల్ ఓవర్ మొరపెన్, విష్ణు కెమికల్స్ లాంటివి ఒకాట్ ప్రాబ్లీ వాళ్ళకి ఒక యూరినరీ ట్రాక్ రిలేటెడ్ డ్రగ్ కి ఎఫ్డీఐ అప్రూవల్ వచ్చిందన్న వార్త రావడం తోటి ఆల్మోస్ట్ ఒక 15% పెరిగిన స్టాక్ ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ తోటి స్టిల్ 5% గా గెయిన్ అవటం చూసాం. అండ్ ఫ్రైడే రోజు ఏవైతే స్పెషాలిటీ కెమికల్స్ పెరిగిన నేమ్స్ లో ఫాలో ఆన్ బయింగ్ మనకు కనపడింది. శైలి లాంటి స్టాక్స్ ఒక 5% వరకు కూడా పెరగటం చూసాం. అండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఒలక్ట్రా గ్రీన్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఈ రోజు ఒక 4% అప్ మూవ్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ దాని స్పిల్ ఓవర్ అదర్ ఎలక్ట్రిక్ కంపెనీస్ కూడా ఉంటాయి కానీ జేబీఎం ఆటో, జేబీఎంఏ ఈ రోజు ఆల్మోస్ట్ 4% అప్ మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ ఫ్రైడే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన లాట్ ఆఫ్ నేమ్స్ ఫాలో ఆన్ సెల్లింగ్ అనేది మనకు కనపడింది. సో నాట్కో ఫార్మా ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రైడే ఆల్మోస్ట్ 13-14% పడిన స్టాక్ ఈ రోజు ఇంకొక 8% గివ్ అప్ చేయటం చూసాం. అండ్ కొన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేసిన నేమ్స్ లైక్ ఫినోలెక్స్ కేబుల్స్ కానీ, లేదంటే మన హైదరాబాద్ బేస్డ్ ఎస్ఎంఎస్ లైఫ్, సో ఈ స్టాక్ కూడా రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేయకపోవడం తోటి మోర్ దెన్ 10% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ రావడం తోటి కొన్ని నేమ్స్ లైక్ ఎంటార్ టెక్ గానీ, అదర్ పవర్ రిలేటెడ్ నేమ్స్ లైక్ టీడీ పవర్ సిస్టమ్స్ గానీ, అదేవిధంగా మెటల్స్ లో కొన్ని స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. దో మనకి యాజ్ ఎ సెక్టర్ బాగున్నా కూడా లాయిడ్ ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ లో అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనంతరం రిజల్ట్స్ స్టాక్ ఒక 6% దాకా కూడా పడతాం చూసాం మనం. అండ్ కొన్ని హైబిటా నేమ్స్ లైక్ ఓలా ఎలక్ట్రిక్ గానీ, డేటా ప్యాటర్న్స్ గానీ, జ్యోతి స్ట్రక్చర్, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా నాట్ సో గ్రేట్ నేమ్స్ బట్ వీటన్నిటిలో కూడా సెల్లింగ్ అనేది కనపడుతుంది చూసాం మనం. అండ్ గుడ్ స్టాక్ అనుకున్న మనం ప్రాజ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఈ రోజు మళ్ళా ఒక 5% కరెక్ట్ అవటం చూసాం. ఇక స్ట్రాంగ్ నేమ్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ కి ఎమర్జ్ అవటం చూసాం. లైక్ అదానీ పవర్ 4% డౌన్ రావటం చూసాం. క్రాఫ్ట్స్ మ్యాన్ ఆల్మోస్ట్ ఆ 10,000 హిట్ అయినాక లాస్ట్ వీక్ లో ఒక 4%. కళామందిర్ గానీ, అవంతి ఫీడ్, స్వాన్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఐ థింక్ కరెక్షన్ కి గురవటం చూసాం. సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లో ఏదైతే గత 10-15 రోజులుగా ఆర్ మేబీ 1 మంత్ గా ఒక హ్యూజ్ ర్యాలీ రావటం చూసాం, వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎమర్జ్ అవటం చూస్తున్నాం. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవుతుందా, లేదంటే మంచి స్టాక్స్ ఏవైతే ఉంటాయో బౌన్స్ అవుతాయని రానున్న రోజుల్లో మనం చూడాలి. ఏదైనప్పటికీ మన స్టాక్ సెలెక్షన్ ఇస్ వెరీ కీ. సో యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లీ లాట్ ఆఫ్ స్టాక్స్ మనకి ఒక న్యూ హై ఆర్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మన దగ్గర ఉన్న స్టాక్స్ ని ఒకవేళ మనం కొన్నా కూడా స్టాప్ లాసెస్ పెట్టుకునే వి షుడ్ డూ. ఎందుకంటే ఏప్రిల్ లో పెరిగిన గెయిన్స్ అంతా కూడా ఐ థింక్ లాస్ట్ 2 days లో గివ్ అప్ చేసే కొన్ని స్టాక్స్
టు నేమ్ ఫ్యూ, ఐ థింక్ ప్రాజ్, నాట్కో లాంటి స్టాక్స్. సో అలాంటి వాటిల్లో డెఫినెట్లీ కేర్ఫుల్ గా ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ మన వీడియోస్ లో మనం ఐడియాస్ ఏవైతే అనుకుంటున్నామో ఇస్తున్నాం, ఇన్ఫాక్ట్ ఆ స్టాక్స్ లో కూడా ఐ థింక్ ఒకవేళ స్టాప్ లాసెస్ వస్తే ట్రిగర్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ట్రేడింగ్ లో ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్ స్టాప్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా చాలా కీ. ఒకవేళ మనం ఇప్పుడు లాసెస్ బుక్ చేసినా కూడా మళ్ళీ ట్రేడింగ్ ఆర్ మార్కెట్స్ బాగున్నప్పుడు వీ కెన్ రికవర్ ద లాసెస్ అండ్ ఆల్. ఒకవేళ మనం ఆ స్టాక్ ని పట్టుకుని కూర్చుంటే కనుక అది ఇంకా లోస్ కి వెళ్తుంటే కనుక అదర్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ పైకి వెళ్ళి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.